గుడికెళ్ళారా? అగరబత్తి వెలిగించడానికి ట్రై చేస్తున్నారా? అగ్గిపెట్టెలోని అగ్గిపుల్ల తీసి ట్రై చేశారు, గాలికి అవ్వట్లేదు. రెండోది తీశారు, అవ్వట్లేదు. మూడోది తీశారు, అవ్వట్లేదు. సో ఇలా ట్రై చేసి వస్తున్న గాలికి అగ్గిపెట్టెలోని అగ్గిపుల్లలు ఖాళీ అయిపోయినాయి, కానీ అగరబత్తి మాత్రం వెలిగించట్లేదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం స్మార్ట్గా థింక్ చేసి ఇలాంటి స్మార్ట్ డివైస్తో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇది కొత్తగా లాంచ్ అయిన ఒక స్మార్ట్ డివైస్ అండి. సో దీనికి ఛార్జ్ అంటే మనం దీనికి ఛార్జ్ పెట్టుకొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో ఇలా ఆన్ ఆఫ్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు అక్కడ మనకి ఒక లైటింగ్ లాంటిది ఒక ఫ్లేమ్ వస్తుంది. ఆ ఫ్లేమ్తో మనం ఏది వెలిగించాలనుకుంటే అది వెలిగించవచ్చు. ఇది ఛార్జర్ కేబుల్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట ఛార్జర్ కేబుల్. సో మనం నార్మల్గా మనం ఎలా అయితే మొబైల్కి ఛార్జ్ చేస్తామో అలానే దీనికి కూడా ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఛార్జ్ చేసుకొని ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది కదా. సో ఆ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఫ్లేమ్ అనేది బయట గ్యాస్ కూడా వెలిగించవచ్చు. అంటే దేవాలయంకి వెళ్ళినప్పుడు ఇలాంటి డివైజెస్ యూస్ చేయొచ్చా లేదా అనే ఒక సందేహం కూడా ఉంటుంది. సో నా ప్రకారం అయితే మేమైతే దీన్ని కేవలం దేవాలయంకి వెళ్ళినప్పుడు మాత్రమే యూస్ చేస్తున్నాం కాబట్టి యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నాము. బట్ మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కమెంట్లో తెలియచేయండి. అలానే మీకు ఒకవేళ ఈ లింక్ కావాలి అంటే లింక్ అని కమెంట్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ కూడా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.